ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగనున్న ఎన్డీఏతర పక్షాల సమావేశంలో పాల్గొనున్న సీఎం అమరావతిలో నిర్వహించనున్న చివరి ధర్మ పోరాట సభకు జాతీయ నేతలను ఆహ్వానించనున్నారు. నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సీఎం సమావేశం కానున్నారు. హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్డీఏతర పక్షాలు తదుపరి కార్యాచరణ మరింత ముమ్మరం చేయనున్నాయి. కోల్కతా సభకు ఊహించిన దానికన్నా రెట్టింపు స్పందన రావడంతో ఇదే ఊపు కొనసాగించేందుకు ముమ్మర కసరత్తుకు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశం కావాలని కోల్కతా సభ అనంతరం నిర్ణయించిన మేరకు రేపు ఢిల్లీలో ఎన్డీఏతర పక్షాలు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు రూట్ మ్యాప్ను ఇందులో ఖరారు చేయనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట సభను నిర్వహిస్తుండగా ఫిబ్రవరిలో అమరావతిలో భారీ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. కోల్కతాలో ఎన్డీఏ పక్షాల సభకు 10 లక్షల మంది హాజరైనట్లు తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అంతకు మించి అమరావతి సభను విజయవంతం చెయ్యాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. రేపు జరిగే చర్చల్లో ఈ సభకు రావాల్సిందిగా చంద్రబాబు ఎన్డీఏతర పక్షాలను ఆహ్వానించనున్నారు. కోల్కతా సభకు స్థానిక ఇబ్బందుల దృష్ట్యా రాహుల్ గాంధీ హాజరు కాకుండా ప్రతినిధులను పంపారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని తెలుగుదేశం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో అమరావతిలో నిర్వహించే సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలా లేదా అన్నదానిపై తెలుగుదేశం తర్జన భర్జన పడుతోంది. ప్రజల్లోకి ఎలాంటి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ రాకను ప్రజలు స్వీకరిస్తారని పార్టీలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి సభలో రాహుల్ గాంధీతో ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రకటన చేయిస్తే ధర్మ పోరాట సభలకు సరైన ముగింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు జాతీయ నేతలతో జరిగే భేటీలో ఫిబ్రవరి 13న అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. ఆ తేదీకి మెజారిటీ నేతలు అంగీకారం తెలిపితే అదే ఖరారు కానుంది. ఇతర రాష్ట్రాల నాయకులు సర్దుబాటు కోరితే స్వల్ప మార్పు ఉండే అవకాశముంది. అమరావతిలో సిద్ధమవుతున్న హైకోర్టు భవనాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ముఖ్యమంత్రి కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో జరిగే ప్రకృతి వ్యవసాయ సదస్సులోనూ సీఎం పాల్గొననున్నారు.